నాగం జనార్దన్ రెడ్డి ఆరోగ్యం కొంత కుదుటపడింది. తనపై జరిగిన దాడితో పాటు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పిన నాగం జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమానికి తన పదవిని సైతం రాజీనామా చేసి ఓయూకి వెళ్లినటువంటి నాగం జనార్దన్ రెడ్డిపై అక్కడి విద్యార్థులు, కొందరు అసాంఘిక శక్తులు ఉద్యమంలో ఆ శాఖ నుంచి నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అక్కడ జరిగినటువంటి సంఘాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాగం జనార్దన్ రెడ్డి చెప్పండి, అక్కడ ఏం జరిగింది? అక్కడికి పోయినప్పుడు మళ్ళీ విద్యార్థులు మమ్మల్ని సాధారణంగానే ఆహ్వానించినారు. మేము టెంట్కు దగ్గరికి వెళ్ళే సందర్భం లోపల 40-50 మంది మా ముందుకు వచ్చి నిలబడి ఏదో అంటే ఒక దురుద్దేశం కనిపించింది. మేము ఇంత లోపల మనం ఇంకా సరేలేండి ఇప్పుడు మళ్ళీ వద్దాంలేండి అని చెప్పి ఎన్నికి మలుతుంటే ఇది నాకేమో మొత్తం వెనకంగానే దాడి చేసినారు. మా వెహికల్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేసినారు. అది ఒక పథకం ప్రకారం జరిగినట్టే అనిపిస్తుంది. సరే, అది ఇప్పుడు కాకుండా రేపైనా కూడా సిబిసిఐడి ఎంక్వైరీ ప్రభుత్వం వేసింది. దాడి జరుగుతున్న సందర్భంలో మీ యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా టెన్షన్ అనుభవించారు? నిజానికి చెప్పాలంటే అది ఒక నరకయాతన. జయ జయ హే తెలంగాణ.